నిమ్స్ ఆసుపత్రిలో ఆటోమేటిక్ గా బీపీ చెక్ చేసే మషిన్ అందుబాటులోకి వచ్చింది. పేషెంట్లు రోజుకు 2 సార్లు బీపీ చెక్ చేసుకోవచ్చని, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెబుతున్నారు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప. అయితే బీపీ ఉన్న విషయం చాలా మందికి తెలియదని, రోజు డాక్టర్ను సంప్రదించలేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని వివరించారు. పేషెంట్ వెంట వచ్చే అటెండర్లు కూడా ఈ మెషిన్ తో బీపీ చెక్ చేసుకోవచ్చంటున్న నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. జనరల్గా మనం బీపీ చెక్ చేయించుకోవాలంటే మామూలు పద్ధతులు అయితే డాక్టర్ దగ్గరకో లేకపోతే ఏదైనా దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ బీపీ కోసం అడిగితే చేయికి ఒకటి చుట్టేసి ఆ మిషన్లో బీపీ ఎంత ఉందో చెక్. కానీ నిమ్స్ హాస్పిటల్లో ఆటోమేటిక్గా బీపీ చెప్పేటువంటి మిషన్ ఒకదాన్ని 2 చోట్ల ఏర్పాటు చేశారు. అది ఎట్లా పనిచేస్తుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా ఈ బ్లడ్ ప్రెషర్ టెల్లింగ్ మిషన్ ఇది ఎక్కడన్నా ఉందా ఇప్పటివరకు? ఇక్కడే మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడ లేదండి, మన హాస్పిటల్స్లో మొదట పెట్టాం మనము. దీనివల్ల ఏంటంటే పేషెంట్లకు ఎలాగో మా దగ్గర అడ్మిట్ అయి ఉంటారు, వాళ్ళకి బీపీ చెక్ చేస్తుంటాం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంటాం. కానీ చాలామందికి బీపీ ఉన్నట్టు తెలియదు. చాలామంది కనిష్టం అంటే ఒక 50-60% వాళ్ళకి బీపీ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. సో ఒక్కొక్కసారి తెలియకుండానే బీపీ ఎక్కువగా ఉండి హార్ట్ అటాక్స్ రావటము, బ్రెయిన్ స్ట్రోక్ రావటము, కిడ్నీస్ పాడవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మరీ చాలా ఎక్కువ బీపీ 200 పైన 200/100 ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి త్వరగానే తెలుసుకుంటే, ఈ బీపీ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు తెలుసుకుంటే మందులు వాడితే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటారు. ఎండ్ ఆర్గన్ అంటే హార్ట్, బ్రెయిన్, కిడ్నీ, వీటిని ఎండ్ ఆర్గన్ అంటారు. ఆ ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ తగ్గిపోతుంది. సో దానివల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. ఇది జస్ట్ 2 నిమిషాల లోపల కూర్చోవచ్చు, మనం చేయి పెడితే అదే స్విచ్ ఆన్ చేసుకుంటే అదే బీపీ కంప్లీట్గా బీపీ ఎంత ఉంది, ఎంత రికార్డ్ అయింది, చిన్న మన ఏటీఎం మిషన్లో ఎలా బిల్ వస్తుందో అలా బిల్ వస్తుంది. ఫ్రీగానే, ఇదే ఎవరేం కట్టక్కర్లేదు, పైసా కట్టక్కర్లేదు, ఫ్రీగానే తీసుకొని వెళ్ళి వాళ్ళ పల్స్ రేట్, హార్ట్ రేట్ ఎంత ఉంది ప్లస్ బీపీ ఎంత ఉంది 2 తీసుకెళ్ళి, ఎక్కువగా ఉంటాయి అన్ని కింద అక్కడంతా మేము రాసాము, ఎక్కువగా ఉంటే డాక్టర్ గారి దగ్గర వెళ్ళి చూపించుకుంటే దాని మందులు వాడితే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అనేది మనం తగ్గించవచ్చు. దీని టైమింగ్స్ ఏమైనా ఉంటాయా సార్? ఎట్లా 24 గంటలు పనిచేస్తుంది ఇది. ఏం తలుపు తీసుకోవటం, పోయి చేయి పెట్టుకోవటం, చూసుకోవటం. సో రోజుకు 2 సార్లు కావాలంటే చూసుకోవచ్చు, 3 సార్లు కావాలంటే చూసుకోవచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరు ఏం కట్టక్కర్లేదు. జనరల్గా ఏ ఎక్విప్మెంట్ పెట్టినా కూడా మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? మెయింటెనెన్స్కి కానీ ఒకరిని పెట్టుకున్నాము, జాగ్రత్తగా దీన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే డిజిటల్ ఇది కాబట్టి కొంచెం ఒక్కొక్కసారి పాడే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మెయింటెనెన్స్లో ఉంది, మెయింటెనెన్స్ చేసుకుంటాము, అది దాంట్లో డౌట్ లేదు. ఇది కాస్ట్ అరౌండ్ 1.5 lakh. మాకు డొనేషన్స్ వల్ల వచ్చింది, మేము ఖర్చు పెట్టింది కాదు, డొనేషన్స్ వల్ల వచ్చింది. ఈ క్యాబిన్ ఇవంతా డొనేషన్ వల్లనే మనం ప్లేస్ ఇచ్చాము. రోగుల అటెండర్ అంటున్నారు కదా, అటెండర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇది ఎట్లా ఉపయోగపడుతుంది? నిజంగా కూడా బీపీ ఉంది అనుకోండి, దాని ఫర్దర్గా మీరు ఏమన్నా ప్రోగ్రెస్ లాగా, అంటే వాళ్ళు ఏదైతే స్లిప్ తీసుకొస్తే వాళ్ళకి ఏమన్నా ట్రీట్మెంట్ అట్లాంటి ఏమైనా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఇక్కడ చిట్టి తీసుకొని అక్కడ మా డాక్టర్ గారిని కలిస్తే వచ్చి ఆయనకి బీపీ ఏమన్నా అని అక్కడికి వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారు. వాళ్ళు కానీ చెక్ చేసి ఎక్కువగా ఉందనుకోండి మందులు రాసిస్తారు, మందులు వాడుకుంటుంటే బీపీ తగ్గిపోతూ ఉంటుంది. బీపీ ఉందో లేదో కూడా చాలా మంది తెలియదు అంటున్నారు కదా, ఎంత పర్సెంట్ ఉంటుంది? 50 to 60% ఉంటుంది, తెలియదు చాలామందికి. ఇప్పుడు నా ఏజ్ వాడికి ఒక 140/80 అట్లుంది అనుకోండి నార్మల్. సో అదే 30 ఏళ్ళ వాళ్ళకి 140/80 ఉందంటే ఎక్కువ వాళ్ళకి. సో ఏజ్ని బట్టిగానే ఉంటుంది బీపీ పెరగటం. ఇప్పుడు 140/80, 85 పర్వాలేదు నా ఏజ్ వాళ్ళకి. బట్ చిన్నపిల్లలు అలా ఉండకూడదు, తక్కువగా ఉండాలి. సో ఇవన్నీ ఇంపార్టెంట్. బేసికలీ అవగాహన కోసం తెలుసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎక్కువగా ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. చూసారు కదండి, నిమ్స్ హాస్పిటల్లో 2 మిషన్లు ఇట్లాంటివి ఏర్పాటు చేశారు. ఎవరైతే రోగుల కోసం కానీ లేకపోతే ట్రీట్మెంట్ కోసం ఏదైనా ఇతర నిమ్స్ హాస్పిటల్కు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఏదైతే బ్లడ్ ప్రెషర్ టెల్లింగ్ మిషన్ ఉందో దాంట్లో బ్లడ్ ప్రెషర్ను చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే కనుక ఇక్కడే హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం కూడా మేము కల్పిస్తామని చెప్పి నిమ్స్ డైరెక్టర్ బీరప్ప చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీశైలం V6 న్యూస్, హైదరాబాద్.